ఏప్రిల్ 1, 2025 ఇప్పటిదాకా జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్ల రివ్యూ చూద్దామా? ముందుగా మన హోమ్ టీమ్ ఎస్ఆర్హెచ్ రివ్యూ గురించి చూద్దాం. మహేష్ బాబు ఒక్కడు తర్వాత నిజం ఎలా ఫ్లాప్ ఇచ్చాడో, పోఖ్రి తర్వాత సైనికుడు ఎలా ఫ్లాప్ ఇచ్చాడో, పవన్ కళ్యాణ్ ఖుషి తర్వాత జానీ ఎలా ఫ్లాప్ ఇచ్చాడో, మన ఎస్ఆర్హెచ్ టీం కూడా ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ తర్వాత వస్తున్నాయి 2 ఫ్లాప్లు. 2 మ్యాచ్లు కూడా ఓడిపోయింది. ఇంకొక మ్యాచ్ కనుక ఓడిపోతే ఇప్పటిదాకా ఫస్ట్ మ్యాచ్ హైలోనే ఉన్న మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ కూడా మెల్లగా గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చి కాటేరమ్మ కొడుకుల్ని కాటేస్తారు ఇంకొక మ్యాచ్ ఓడిపోతే. సెకండ్ టీం నమ్మ ఆర్సీబీ. ట్రోల్ చేసినందరికీ కాస్త గట్టిగానే పడుతుంది, ముఖ్యంగా అంబట్ రాయుడు గారికి. సిఎస్కేతో మ్యాచ్ గెలిచిన తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా అంబట్ రాయుడు గారిని గట్టిగా ట్రోల్ చేసుకుంటున్నారు. అయితే కొంతమంది ఆర్సీబీ హేటర్స్ ఏమో ఏంటి రెండింటికే ఇంకా ఉందిగా సీజన్ అని అంటున్నారు. మరి చూడాలి ఆర్సీబీ కన్సిస్టెన్సీ కనబరుస్తుందో లేదు. మూడో టీం సిఎస్కే. వీళ్ళ సౌండ్ అంతా కూడా గ్యాలరీలో కనిపిస్తుంది కానీ ఆటోలో కనిపించట్లేదు ఏంటి అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటున్నారు. సారీ సిఎస్కే ఫ్యాన్స్, వాస్తవాలు మాట్లాడుకుందాం. అలానే ఎంఎస్ ధోని ఫినిషింగ్ పై చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు. ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి, మరి సిఎస్కే కంబ్యాక్ ఇస్తుందో లేదో. ఎల్ క్లాస్కి ఒకటి గెలిస్తే సరిపోదు కదా, అన్ని మ్యాచ్లు గెలవాలి కదా. ఫోర్త్ టీం ఎల్ఎస్జీ. వీళ్ళ ఫ్రాంచైజీ చూస్తే కొంచెం నవ్వొస్తుంది భయ. చిన్నప్పుడు రోజులు గుర్తొస్తాయి. చిన్నప్పుడు మనం ఏమైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే హెడ్ మాస్టర్ పక్కకి పిలిచి తిట్టడం, కొట్టడం, క్లాస్ పీకడం అలాంటివి చేస్తూ ఉండేవారు కదా. లక్నో ఏదైనా మ్యాచ్ ఓడిపోతే చాలు రిషబ్ పంత్ని పక్క పిలిచి సంజీవ్ గోయంకా, అరే నేను నీకు 27 కోట్లు ఖర్చు పెట్టాను రా, నా డబ్బులు నాకు ఇచ్చేరా, నా డబ్బులు న్యాయం చేయరా, ఏం చేస్తావరా అని అడుగుతున్నట్టుంటుంది. మీకేమనిపిస్తుంది, మీరే చెప్పండి. ఫిఫ్త్ టీం ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళ ఖచ్చితంగా వైజాగ్ నీళ్ళు బాగుపడ్డాయి భయ్య. వైజాగ్లో తెలుగు ఫ్యాన్స్ని ఆకట్టుకోవడానికి ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వింత వింత టాక్టిక్స్ అన్ని పెడుతున్నారు. ఆఫ్ కోర్స్ చాలా బాగున్నాయి, వైజాగ్ గురించి చాలా బాగా చూపించారు సోషల్ మీడియాలో. వైజాగ్లో సపోర్ట్ చేసే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్కి సపోర్ట్ చేస్తారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ మ్యాచ్లో కూడా స్టేడియంలో చాలా మంది ప్రేక్షకులు ఢిల్లీ క్యాపిటల్స్కి సపోర్ట్ చేశారు. నేనైతే షాక్. మీకేమనిపించింది? వరుసగా 2 మ్యాచ్లు గెలిచారు. కేఎల్ రాహుల్కి కూతురు పుట్టిన వేళ విశేషం, ఖచ్చితంగా లక్ ఫ్యాక్టర్ ఉంటుంది. మరి చూద్దాం కన్సిస్టెన్సీ కనబరుస్తారు. సిక్స్త్ టీం ముంబై ఇండియన్స్. సీరియస్గా చెప్తున్నాను భయ్య, ఆనెస్ట్ ఒపీనియన్. ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయారు, దాని తర్వాత మ్యాచ్ గెలిచారు. ఏదో కన్సిస్టెన్సీ లేదేమో అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతున్నారు. కానీ ముంబై ఇండియన్స్ కంబ్యాక్ ఇస్తే మామూలుగా ఉండదు, నిజంగా మామూలుగా ఉండదు. వాళ్ళు మామూలు స్టఫ్ ఇయర్ కంబ్యాక్ ఇస్తే ఫస్ట్ ఇట్లానే ఆడతారు, దాని తర్వాత పొరపాటున వరుసనే గెలుస్తూ వచ్చారా ఫైనల్స్కి వెళ్ళిపోతారు భయ్య, ఫిక్స్. ఇప్పుడు పంజాబ్ కింగ్స్. ప్రీతి జింతాకున్న కాస్తో కూస్తో దరిద్రం అంతా కూడా పోయింది భయ్య. శ్రేయస్ అయ్యర్ వన్స్ టీంలోకి వచ్చిన తర్వాత ప్రీతి జింతాకున్న దరిద్రం అంతా ఆంఫట్. మామూలు స్టఫ్ ఇవ్వట్లేదు, ఎక్స్ట్రాడినరీగా ఉంది టీము. ఫస్ట్ 2 మ్యాచ్లు గెలిచారు. శ్రేయస్ అయ్యర్ మామూలు ఫేజ్లో లేడు భయ్య, మామూలు ఫేజ్లో లేడు. పట్టిందల్లా బంగారమే. ఛాంపియన్స్ ట్రోఫీలో చూసాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. పంజాబ్ కింగ్స్ ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్తుంది భయ్య, రాసుకోండి. ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్. చిరునవ్వుతో సినిమాలో ఒక సీన్ ఉంటుంది. బ్రహ్మానందం దరిద్రంతో కూడా ఆలీ కంటుకున్నట్టు శ్రేయస్ అయ్యర్ కేకేఆర్ను వదిలేసిన తర్వాత పంజాబ్ కింగ్స్ దరిద్రంతో కూడా కేకేఆర్ కంటుకుంది. టీం మంచిదే, సూపర్ స్ట్రాంగ్, కానీ ఎందుకు ఓడిపోతుంది? మన ముంబైతో మ్యాచ్ చూసిన తర్వాత కేకేఆర్ ఈ సీజన్లో కొంచెం కష్టపడాల్సిందే అనిపించింది. రాజస్థాన్ రాయల్స్ భయ్య. రియాన్ పరాగ్ కూడా సూపర్ హార్డ్ హోర్ గుడ్డలు జింపుకునే ఫ్యాన్స్ ఉంటారని చెప్పి నిజంగా నాకు ఈ సీజన్తో తెలిసింది భయ్య. అంటే ఉండొచ్చేమో రియాన్ పరాగ్కి, సారీ ఫ్యాన్స్, ఆయనకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ ఆయన కాళ్ళ మీద పడిపోయేంత ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి నాకు నిజంగా ఈ సీజన్తో తెలిసింది. నా కళ్ళు తెరుచుకున్నాయి భయ్య. సీరియస్లీ రియాన్ పరాగ్ అయితే నాకు సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఈ సీజన్లో. అతని కెప్టెన్సీ కానీ అంతా కూడా కొంచెం తేడాగా ఉన్నా కానీ సిఎస్కేతో మ్యాచ్ గెలిచిన తర్వాత ఆర్ఆర్ ఫ్యాన్స్కి అయితే కాస్త కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. నిజం చెప్పాలంటే ఆర్ఆర్కి మంచి బౌలింగ్ యూనిట్ ఉంది భయ్య. మన సిఎస్కేతో మ్యాచ్లో చూసాం కదా, సందీప్ శర్మ, తీక్షణ వాళ్ళందరూ కూడా ఎలా డిఫెండ్ చేశారు. ఆర్ఆర్ కంబ్యాక్ అయితే ఇచ్చింది, మరి కన్సిస్టెన్సీ కనబరుస్తలేదు, చూద్దాం. ఇక లాస్ట్ గుజరాత్ టైటన్స్ భయ్య. మిగతా అన్ని ఫ్రాంచైజీలతో కంపేర్ చేస్తే లైక్ ఆర్సీబీ, సిఎస్కే, ముంబై ఇండియన్స్, వాళ్ళతో కంపేర్ చేస్తే గుజరాత్ టైటన్స్ ఉన్న ఫ్యాన్ బేస్ తక్కువే, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. వాళ్ళు అసలు ఎప్పుడు గెలుస్తారో, ఎప్పుడు ఓడిపోతారో, అసలు ఎప్పుడు ప్లే ఆఫ్స్కి వెళ్తారో ఎవరికి అర్థం కాదు. గెలుచుకుంటూ వెళ్ళిపోతారు, రన్ రేట్ మెయింటైన్ చేస్తారు, ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. అసలు అంతా కూడా కొంచెం మిరాకిల్ స్టఫ్ ఇస్తారు గుజరాత్ టైటన్స్. ఇవాళ ఆర్సీబీతో మ్యాచ్ ఉంది, ముంబైతో ఆల్రెడీ గెలుచున్నారు. శుభ్మన్ గిల్ కెప్టెన్సీ బాగుంది. ఓవరాల్గా గుజరాత్ టైటన్స్ అయితే మిరాకిల్ స్టఫ్ ఇవ్వడంలో ఫస్ట్ ఉంటారు.